శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం ఆగస్టు మాసం 25వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారికి దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఒక తీపి వార్తను వింటారు. అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు. అనవసరమైనటువంటి విషయాలతో కాలాన్ని వృధా చేయవద్దు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని పరిచయాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగున అనారోగ్య సమస్యలు తొలగున అదేవిధంగా మంచి కాలమనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాల నెరవేరణ సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. అదృష్టం వరిస్తుంది. కీర్తిని గడిస్తారు. అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు. మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తొలగున ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. విజయ సిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శ్రమ తగ్గుతుంది. కొన్ని కీలక వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. బద్ధకం లేకుండా జాగ్రత్త వహిస్తారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. అప్రమత్తంగా ముందుకు సాగుతారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదములు.